హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలుగడ్డ టమాటా వండుతున్నానండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా వండుకోండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తానండి. టమాటా ఆలుగడ్డ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది, మీకు నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో టమాటాలు కట్ చేశాను. ఇదిగో ఆలుగడ్డలు అండి, కొన్ని ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. ఈ కూర పులిహోర ఉండిద్ది కదా, పులిహోరలో చేసుకొని ఇలా కూర చేసేసుకొని పులిహోరలో తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఆలుగడ్డ టమాటా వండుతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది, మీకు నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి, ట్రై చేయండి, వండి చూడండి. మీరు కూడా నా స్టైల్లో నేను వండుతున్నా, మీ స్టైల్లో మీరు వండండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తినాలి అనిపిస్తే తినాలని కొన్ని ఇంకా తినాలనిపించింది, అంత టేస్ట్గా ఉండేది, బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్, మీకు నచ్చింది. మీరు ఒక్కసారి మీరు వండుకొని తిన్నాక చాలా బాగుంది ఈ కూర, మళ్ళీ ఇంకోసారి వండుకుందాం అనిపించింది. ఇది మనం జాబ్ చేసేవాళ్ళు అయితే మంచిగా దగ్గరగా, అంటే గ్రేవీగా కాకుండా అటు ఫ్రైలాగా కాకుండా మీడియంలో వండుకొని ఈ కూరని మంచిగా బాక్స్లో పెట్టేసుకొని వెళ్తే చాలా, అంటే చూసేవాళ్ళకి కూడా అబ్బాయి ఎంత బాగుంది ఈ కూర అన్నట్టుగా అనిపించింది. చూడటానికి కలర్ఫుల్గా ఉండేది, తినడానికి కూడా కలర్ఫుల్గానే ఉండేది. దీనికి ప్రాసెస్ వండేటప్పుడు మొత్తం నీట్గా చెప్తాను. దీంట్లోకి మనం చెక్క, లవంగ, ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ అవి వేసుకున్న తర్వాత దీనికి పసుపు, ఉప్పు, కారం అన్నీ పట్టించాలి. మంచిగా ఉడికిన తర్వాత చెక్క, లవంగ, ధనియాల పొడి వేయాలి. వేసుకుంటే మీ ఇష్టం, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు పోపులో, లేకపోతే మీ ఇష్టం అండి. అల్లం పేస్ట్ అన్నిట్లో వేసుకోవాలని ఏం లేదు, వేసుకోవచ్చు. నాన్ వెజ్లో ఆలుగడ్డలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. దీన్ని వండే ప్రాసెస్ చెప్తా, చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చింది. మీరు ట్రై చేయండి, ఇలా వండుకోండి, తినండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నా. ఇదిగో కరివేపాకు కూడా పెడుతున్నాను, ఇది కరివేపాకు కూడా వేస్తానండి, చాలా బాగుంటుంది. మీరు చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.